ఫ్రెండ్స్, నేటి తరం యువత చాలా అంటే చాలా ముందుగా వాళ్ళు రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. ఏఐని వాడి, లేకపోతే వాళ్ళ తెలివితేటలను వాడి, వాళ్ళు ప్రస్తుతం ఉన్న లోకం పోకడను చాలా వేగంగా తెలుసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే 80లో పుట్టిన వాళ్ళు, 70లో పుట్టిన వాళ్ళు గానీ, 90లో పుట్టిన వాళ్ళు గానీ, తల్లిదండ్రుల చాటు బిడ్డల్లా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ తల్లిదండ్రుల కష్టాలు కొన్ని తెలియకపోవచ్చు, ఇంకా రకరకాలుగా. కానీ 1990 తర్వాత నుంచి పుట్టిన పిల్లలు చాలా అంటే చాలా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళు అసలు ఈ ప్రపంచం దేని మీద నడుస్తోంది? దేని గురించిది ఎవరెవరు ఏ రకంగా యుద్ధాలు జరుపుకుంటున్నారు? ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రెజెంట్ కాలం అంతా యుద్ధమే గదా! అందుకని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జెన్‌జీ కిడ్స్‌కి చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. అయితే విజయ్ కొడుకుకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు. కానీ ఆ అబ్బాయి తెలివితేటలకి నిజంగా వావ్! అనాల్సిందే. ఎందుకనంటే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, విజయ్ తలపతి అంటే చాలా అమాయకుడు. చాలా ఉదార స్వభావం కలిగినవాడు. తన దగ్గరకి ఎవరైనా సరే సహాయం కోసం వస్తే, లేదు అనకుండా సహాయం చేసే గొప్ప ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అంతేకాకుండా తన విషయంలో ఏ చిన్న మోసం జరిగినా కూడా భరించలేని మనస్తత్వం కలిగినవాడు. అటువంటి విజయ్‌ని తను లొంగదీసుకుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే భార్య, అలాగే పిల్లలు ఉన్నా కూడా విజయ్ త్రిష విషయంలో ఎందుకు అలాగా మారిపోయాడు అంటే చెప్పలేం. అయితే ఇక చాలామంది అనే విషయం ఏంటంటే, త్రిష కేవలం విజయ్ దగ్గరున్న డబ్బుకి ఆశపడింది. డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అన్న వార్తలు వినిపించాయి. ఎందుకంటే త్రిష వెనకాల చాలా చీకటి రహస్యాలున్నాయి. అయితే విజయ్ మాత్రం త్రిషని చాలా ఎక్కువగా నమ్మాడు. ఇక తన బంగ్లా పక్కనే కరెక్ట్‌గా దాదాపుగా 6 ఎకరాల్లో ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి బంగ్లా కొన్నాడు. ఆ విషయం ఇప్పుడు విజయ్ కొడుకుకి తెలిసింది. అయితే విజయ్ కొడుకంటే విజయ్‌కి చాలా ఇష్టం. ఎంతలాగా ఇష్టం అంటే అంతలా ఇష్టం. ఇక త్రిష సంపాదించిన ఆస్తులు ఒక ఎత్తైతే, విజయ్ దానిలో ఇచ్చిన ఆస్తులు మరొక ఎత్తు. ఇక ఇప్పుడు విజయ్ కొడుకు సంజయ్ ఒక మెలిక పెట్టాడు. అదేంటి అంటే, నాన్న నువ్వు నాకొక గిఫ్ట్ ఇవ్వాలి. నేను అమ్మ కోసం వెళ్ళిపోయాను. నువ్వు అమ్మకి చేసిన అన్యాయం కోసం నేను భరించలేక నేను దూరమైపోయాను. కానీ నేనిప్పుడు నిన్నొకటి అడుగుతాను. నువ్వు నన్ను కాదు అనకుండా తీర్చాలి అంటే ఏంటి అని అడిగితే, సరిగ్గా ఏ గిఫ్ట్ అయితే విజయ్ త్రిషకి గిఫ్ట్‌గా ఒక పెద్ద 100,00,00,000 బంగ్లా ఇచ్చాడో, ఆ బంగ్లానే నాకు కావాలి. నేనది ఎంతగానో ఇష్టపడుతున్నాను అని చెప్పడం జరిగింది. అయితే కొడుకు మాటను కాదనలేక విజయ్ ఏమన్నాడంటే, సరే ఖచ్చితంగా నేను నీకది ఇస్తాను అని చెప్పాడట. అంటే అక్కడ త్రిష దగ్గర నుంచి తను తీసుకోవాలని కదా! ఇప్పుడు విజయ్ త్రిషని ఆ ఆస్తి మరి నాకు కావాలి అని అడిగితే, త్రిష ఇప్పుడు గొడవకి దిగినట్టు సమాచారం. చాలా వైరల్ అవుతోంది ఈ వార్త. అసలు ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, దేనికోసమైతే బెల్లం చుట్టూ చీమలు, ఈగలు మూ మూ మూగాయో, ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఇదే ట్విస్ట్ విజయ్ కొడుకు సంజయ్ విజయ్‌కి చెప్పడంతో, ఆ ఆస్తి వెనక్కి రావడంతో త్రిషకి, విజయ్‌కి మధ్య మనస్పర్ధలొచ్చాయి. తను కట్టుకున్న భార్య అయితే ఖచ్చితంగా నా భర్త నా కోసమే ఏదైనా చేస్తాడు అని అనుకుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరే కదా! డబ్బు కోసం చేస్తున్న పనులివన్నీ. సో, ఇక ఇప్పుడు త్రిష దగ్గర నుంచి ఆ బంగ్లా వెనక్కి తీసేసుకోవడంతో, ఇక మొత్తం గొడవ మొదటికొచ్చింది. దాంతో విజయ్‌కి ఏది పాలు, ఏది నీళ్ళు అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చింది. చూసారు కదా! జెన్‌జీ కిడ్స్ పరిస్థితి ఎలా ఉంటుందనేది. అంతేకాకుండా సంజయ్‌కి తన తల్లంటే చాలా ఇష్టం. తన తండ్రి తప్పుదోవ పడుతున్నాడన్న విషయం అర్థమయ్యే ఆ రకంగా తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.